హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో విశేషాలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? వలలో ఇరుక్కుందండో పెద్ద చేపే 2 కేజీలు ఉందంట. నమ్మసంఖ్యమే కాలేదు. కోసిన తర్వాత 4 ముక్కలు కూడా రాలేదు. కాకపోతే అంకుల్ గారు అయితే 2 కేజీలమ్మ అన్నారు. సరే అని చెప్పి తీసేసుకున్నాము. చూడండి, చేపలైతే చాలా తక్కువ వాటర్‌లో ఎన్ని చేపలున్నాయో. ఇలా కూడా ఉంటాయని అయితే నేనైతే అనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఇంతవరకు రోజులైతే చెరువుల దగ్గరికెళ్ళైతే చేపలు కొనుక్కొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదండి. మొత్తం ట్రెండ్ మారిపోయింది కదా! రోడ్ల పక్కనే చిన్న చిన్న చెరువుల్లాగా అయితే స్థాపించేస్తున్నారు. వాళ్ళ లైవ్ ఫిష్ అని చెప్పి నామకరణం చేసేసి వాటినైతే అమ్మేస్తున్నారు. చిన్న చేపలను కూడా పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తే అమ్ముతున్నారు. సో, మనకి కడుపు నిండాలి అంటే ఖచ్చితంగా మనమైతే చేపలు కొనుక్కోవాలి. మన తృప్తి తీరా వండుకొనైతే తినాలి. సరే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో విశేషాలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? వలలో ఇరుక్కుందండో పెద్ద చేపే 2 కేజీలు ఉందంట. నమ్మసంఖ్యమే కాలేదు. కోసిన తర్వాత 4 ముక్కలు కూడా రాలేదు. కాకపోతే అంకుల్ గారు అయితే 2 కేజీలమ్మ అన్నారు. సరే అని చెప్పి తీసేసుకున్నాము. చూడండి, చేపలైతే చాలా తక్కువ వాటర్‌లో ఎన్ని చేపలున్నాయో. ఇలా కూడా ఉంటాయని అయితే నేనైతే అనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఇంతవరకు రోజులైతే చెరువుల దగ్గరికెళ్ళైతే చేపలు కొనుక్కొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదండి. మొత్తం ట్రెండ్ మారిపోయింది కదా! రోడ్ల పక్కనే చిన్న చిన్న చెరువుల్లాగా అయితే స్థాపించేస్తున్నారు. వాళ్ళ లైవ్ ఫిష్ అని చెప్పి నామకరణం చేసేసి వాటినైతే అమ్మేస్తున్నారు. చిన్న చేపలను కూడా పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తే అమ్ముతున్నారు. సో, మనకి కడుపు నిండాలి అంటే ఖచ్చితంగా మనమైతే చేపలు కొనుక్కోవాలి. మన తృప్తి తీరా వండుకొనైతే తినాలి. సరే ఫ్రెండ్స్, బాయ్.